ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండయైన సుందరకాండ యందలి 41వ సర్గ యందలి గల 21 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు ఉద్యానమును ధ్వంసం చేయుట అనే కథగా విందాం. తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న హనుమంతుని సీత మంచి మాటలతో ఆదరించినది. పిదప అతడు ఆ ప్రదేశం నుంచి కొంచెం దూరంగా వెళ్లి ఈ విధంగా ఆలోచించాడు. ఈ సీతను చూశాను, ఇంక నేను చేయవలసింది కొంచెమే మిగిలి ఉంది. ఇప్పుడు సామధాన భేదములు అనే 3 ఉపాయాలను విడిచిపెట్టి 4వదైన దండోపాయమునే ప్రయోగించవలసి ఉంది. రాక్షసుల విషయంలో సామోపాయం కుదరదు. ధనముతో బలిసి ఉన్న వాళ్ళ విషయంలో దానము పనిచేయదు. బలంతో గర్వించి ఉన్న వాళ్ళ విషయంలో భేదోపాయం సరిపడదు. అందుచేత ఇప్పుడు నాకు పరాక్రమాన్ని చూపుట అనేది ఒక్కటే సమంజసం అని కనబడుతోంది. ఇక్కడ ఈ కార్యంలో పరాక్రమము చూపుట తప్ప మరొక ఉపాయం ఏదీ లేదు. ఎందుచేతనంటే యుద్ధంలో మహావీరులను అందర్నీ చంపివేస్తే మిగిలిన రాక్షసులు ఏదో విధంగా లొంగిపోవచ్చు. ఏదైనా ఒక కార్యం చేయాలి అని ఆజ్ఞాపించినప్పుడు ఆ కార్యమునకు విరోధం లేకుండా ఇతరములైన అనేక కార్యాలను కూడా ఎవడైతే సాధిస్తాడో అతడే కార్యాలను సాధింప సమర్థుడు. ఎంత చిన్న కార్యమైనా దాన్ని సాధించడానికి ఒకే ఒక ఉపాయం ఉండదు, అనేక ఉపాయాలుంటాయి. అందుచేత ఒక కార్యాన్ని సాధించడానికి అనేకములైన ఉపాయాలు ఎవరికైతే తెలుస్తాయో అతడే కార్యాలని సాధించడానికి సమర్థుడు. యుద్ధంలో శత్రువుల బలమునందు మనవారి బలమునందు ఎట్టి తారతమ్యం ఉన్నదో నేను ఇక్కడే తెలుసుకుని అటు పిమ్మట సుగ్రీవుని వద్దకు వెళ్తే అప్పుడు నేను ప్రభు ఆజ్ఞను బాగా నిర్వహించినట్లు అవుతుంది. నాకిప్పుడు రాక్షసులతో సులభంగా యుద్ధము తప్పక వచ్చే ఉపాయమేమో కదా. అదేవిధంగా నా బలం సఫలం ఎట్లవుతుందో కదా. ఆ రావణుడు యుద్ధంలో నన్నెట్లు మెచ్చునో కదా. రావణుని, అతని మంత్రులను, సైన్యాన్ని, అనుచరులను యుద్ధంలో ఎదిరించి అతని మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని, అతనుకున్న బలాన్ని తెలుసుకొని నేను సుఖంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్తాను. క్రూరుడైన ఆ రావణుని ఉత్తమమైన ఉద్యానము అనేక విధములైన వృక్షాలతోనూ లతలతోనూ నేత్రములను నందనవనము వలె ఉన్నది. ఎండిపోయిన అడవిని అగ్ని కాల్చివేసినట్లు ఈ ఉద్యానాన్ని నశింపచేస్తాను. దీనిని భగ్నం చేస్తే అప్పుడు రావణునకు కోపం కలుగుతుంది. అప్పుడు రావణుడు అశ్వములతోనూ మహారథములతోనూ లేదా మహారథులతోనూ ఏనుగులతోనూ నిండిన త్రిశూలాలు, ఇనుప పట్టిసములు మొదలైన ఆయుధములతో కూడిన గొప్ప సైన్యాన్ని ఆజ్ఞాపించగలడు. అప్పుడు గొప్ప యుద్ధం జరగగలదు. నేను కూడా తీక్షణమైన పరాక్రమం గల ఆ రాక్షసులను యుద్ధంలో ఎదుర్కొని సహింపశక్యం కాని బలంతో రావణుడు పంపిన ఆ సైన్యాన్ని చంపి సుఖంగా సుగ్రీవుని వద్దకు వెళ్తాను. ఈ విధంగా ఆలోచించి భయంకరమైన పరాక్రమం గల హనుమంతుడు కోపించిన వాడై గొప్పదైన తొడల వేగం చేత వృక్షములను వాయువు విరిచివేసినట్లు విరిచివేసి పడవేయ ప్రారంభించాడు. వీరుడైన హనుమంతుడు మదించిన పక్షుల ధ్వనులతో నిండిన అనేక విధములైన వృక్షలతాదులతో వ్యాప్తమైన ఆ ఉద్యానవనాన్ని విరిచివేశాడు. సరస్సుల గట్లు త్రెంచివేశాడు. పర్వత శిఖరాలను నలకొట్టాడు. ఈ విధంగా ఆ ఉద్యానవనం చూడడానికి సంతోషం కలిగించని స్థితిలో ఉంది. ఆ ఉద్యానవనంలో అనేక విధములైన పక్షులు అరుపులు ప్రారంభించాయి. చెరువుల గట్లు తెగిపోయాయి. ఎర్రని చిగుళ్ళు, అనేక విధములైన వృక్షాలు, లతలు వాడిపోయాయి. ఈ విధంగా ఉద్యానము దావాగ్నిచే కాల్చివేయబడినట్లు కనబడుతోంది. ఆధారమైన స్తంభాలు, చెట్లు మొదలైనవి అస్తవ్యస్తములవడం చేత లతలు దుఃఖాక్రాంతలైన స్త్రీల వలె పడి ఉన్నాయి. హనుమంతుడు గొప్పదైన ఆ ఉద్యానంలోని లతాగృహములను, చిత్రగృహాలను నశింపచేశాడు. మహాసర్పములను, ఇతర క్రూర మృగాలను ఎగరగొట్టాడు. రాతి కట్టడములను, ఇతర గృహాలను పడగొట్టాడు. అట్టి లతాగృహాదులతో ఉద్యానం తన సౌందర్యాన్నంతటినీ కోల్పోయింది. రావణుని స్త్రీలకు ఆనందం కలిగించు అశోక లతల సముదాయం గల ఆ ఉద్యానవన ప్రదేశం హనుమంతుని బలం చేత శోకము అనే లతకు ప్రతానముగా అంటే పందిరిగా అయిపోయింది. ఆ హనుమంతుడు మహాత్ముడైన ఆ రావణుని మనస్సునకు ఈ విధంగా గొప్ప అప్రియాన్ని చేసి చాలామంది మహాబలశాలులైన వీరులతో ఒంటరిగానే యుద్ధం చేయడానికి నిశ్చయించుకొని
ఆ ఉద్యానము తోరణము అనగా ముఖద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 41వ సర్గయందలి గల 21 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు ఉద్యానమును ధ్వంసం చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 42వ సర్గయందలి గల 43 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు కింకరులను పంపగా హనుమంతుడు వాళ్లను సంహరించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.